ఆ శిలోయముని కోనేటికెళ్ళి నీళ్లు తాగటం, ఈ ఆచారాలే సరిపోతున్నాయి. కానీ ఇదేమిటిది? ఎన్నడూ విననేరినటువంటి దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. ఇది పెంతెకొస్తు. ఆమేన్. ఈ కొడుకు పెళ్ళవుతుంది, కూతురు పెళ్ళవుతుంది, ఈ మామూలే. ఇప్పుడు ఎక్కువగా ప్రవచనాలు భౌతికమైనటువంటి విషయాల గురించి ఉంటాయి. అది తప్పు కాదు, వాక్యానుసారం. ప్రైజ్లో వాళ్ళు వివరించేది అది కాదు. దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. యేసయ్య త్యాగాన్ని వివరిస్తున్నారు. యేసయ్య శిలువ మరణాన్ని పెంతెకొస్తు దినమందు పేతురు గారు వివరించారు. ఎంత త్యాగం అంటే ఏమిటని? ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు అమ్మి అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టారు. ఇది సాధ్యమా? ఇప్పుడు ఎవరు బాగు చేయకండి. మీరే తర్వాత కొరింథీ పత్రికలోకి వచ్చినప్పటికీ కాలం మారిపోయింది. మీరు అభివృద్ధి పొందిన కొలది చందాలు తీసుకురండి. హల్లెలూయా. ఆ తీవ్రత తగ్గిపోయింది. కానీ అలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు. నేను పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే మీరందరూ పచ్చగానే కనపడతారు. నా జీవితం ఎట్లా ఉంటే అందరిలో లోపాలు ఎవడిస్తాడు, ఆస్తులన్నీ ఎవడిస్తాడు అనేటువంటిది ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ముఖ్యం కాదు. కానీ పిల్లరా, విమోచన చాలా ముఖ్యం. అంటే పెంతెకొస్తు ఏమిటి అన్నటువంటి విషయాల గురించి ఇప్పుడేమో మనకన్నీ సమకూడాలని ప్రభువుని ఆశ్రయిస్తున్నాం. వాళ్ళేమో పరిశుద్ధాత్మ పొందింది అన్నీ ఇచ్చేయాలి. అందరు కామైపోయారు. స్తోత్రం. అది కూడా గట్టిగా ఎందుకు వస్తుంది? ఏ సుదర్శన, నువ్వు కూడా చెప్పలేవా? స్తోత్రం చెప్పయ్యా, ఇచ్చేసాక. కనుక ఇలాగూ అయితే అలాంటి అనుభవింపు లేదని కాదు. చైనాకు వెళ్ళాక ఆస్తి మొత్తం వేసి ఒట్టి చేతులతో చైనాకి వెళ్ళాడు. ఇలాంటి బైబిల్ క్యారెక్టర్స్ అని చదువుతాం. కానీ ఎన్ని చదివినా చివరికి నేనది లోటు అని చెప్పటం వల్ల దేవుని ఆత్మ మనలను బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్కసారి వచ్చేది కాదు, దేవుని ఆత్మ బలము ద్వారా వచ్చేదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక ఇప్పుడు కూడా సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వారు నా లేరని కాదు. కానీ మన టెక్స్ట్లోకి వద్దాం. ఇంతగా జరగటానికి గల కారణం ఆ 113వ కీర్తన. స్తోత్రం. ఐదు ఆరు వచనం. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమాకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమేన్. ఇందులో 113వ కీర్తనలో యేసయ్య దీనత్వాన్ని గురించి మనం అనేకసార్లు ఇదివరకు చదివాం. దేవుని మహామహిమ ప్రత్యక్షం కావటానికి, పాపులమైన మన పట్ల ప్రత్యక్షం కావటానికి, దరిద్రత నుండి, పాపపు అసహ్యపు దరిద్రత నుండి, అసహ్య స్వభావం నుండి పైకి లేవనెత్తడానికి
యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం. యేసయ్య ఇచ్చే రక్షణ అమూల్యమైనది, అద్వితీయమైనది. అది రాను రాను సోషల్గా, సొసైటీగా, సాంఘికముగా ఇలా మారిపోతుంది. అవును, అవి కూడా ఇచ్చేవాడు యేసయ్య. కేవలం దానితోనే పరిమితం అయిపోతుంది, మతములాగా అయిపోతుంది. క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రత్యేకత, పరిశుద్ధత, త్యాగం, ప్రేమ లోకము అపవాది గుర్తించలేకపోతున్నారు. ఆయన దిగివచ్చాడు మనల్ని హెచ్చించటానికి. స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం ఎరిగిన వారమై ఉండి ప్రభువుని ఆశ్రయించుదుము గాక. ఇలాంటి వారు ఎవరున్నారు? 4వ వచనం. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. హల్లెలూయా. తర్వాత 5వ వచనం. ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? అది ఒక్కటి. ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఎవరు ఈయన అని మొదట చెప్పారు. ఆకాశంలో ఉన్నతముగా ఆశీనుడై ఉన్నటువంటి దేవుడైన యెహోవాను పోలిన వారు ఎవరు? వెంటనే ఆయన క్వాలిఫికేషన్ చెప్పారు. మన మధ్యకి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వస్తే ఈయన మహాగణుడండి. తెలంగాణ రాష్ట్రం అంతా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిగా, భారతదేశం అంతటినీ ఏలుచున్న ప్రధానమంత్రిగా అని క్వాలిఫికేషన్ చెప్తారు. లేకపోతే ఇంకేదైనా చెప్తామని చెప్పు. అలాగే ఆకాశంలో ఉన్నతమైన ఆశీనుడిగా ఉన్నటువంటి దేవుడిని యెహోవాను పోలినది ఎవరు? భూమి ఆకాశములు సృష్టించినందున, మానవుని చేసినందున, ఆద్యంతరహితుడైనందున, వాక్కు చేత ఖగోళమంతటి ఒక్క మాటతో చేసినందుచేతన ఆయన మహోన్నతుడు. చచ్చిపోయిన వారిని బ్రతికిందినందుచేతన ఆయన మహోన్నతుడు. శూన్యము నుండి సమస్తమును కలగచేసినందున ఆయన మహోన్నతుడు. ఎందుకు ఆయన మహోన్నతుడు? తర్వాత వచ్చిన చదవండి. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. అసలు 6వ వచనం విడిచిపెట్టారు ఎందుకు? ఆయన భూమాకాశములను వంగి చూడను అనుగ్రహించుతున్నాడు. అదే విషయం. అందుకు ఇక్కడ మనము చూసినప్పుడు 4 చదివిన తర్వాత 5వ వచనంలో ఉంది. మళ్ళీ 4 చదవండి. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఎవడు? అక్కడ దానికి ఆన్సర్ కావాలి. ఇప్పుడు దేవుడైన యెహోవాను పోలిన వారెవరు? దేవునికి అన్ని మహోన్నతమైన లక్షణాలే, కానీ ఇక్కడ చెప్పబడింది చదవండి. ఆయన భూమాకాశములను వంగి చూడను అనుగ్రహించుతున్నాడు. చాలా ఒక్కొక్కటి చదవాలి. అది అర్థమయ్యే భాష కాదు, కంప్యూటర్ లాంగ్వేజ్లో. దేవుని వాక్యం కొన్నిసార్లు అర్థంగా, కొంత అచ్చట కొంత ఇచ్చట అన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు?
who humbleth himself. Behold the things that are in heaven and in the earth. Yes, he humbled himself. That is the best qualification. So he became most high, even in heaven. మనం అనుకుంటాం అద్భుతాలు చేస్తే గొప్పలం అయిపోతాం. అది మంచిదే, తప్పు కాదు. అది యేసయ్య తగ్గింపు ద్వారా గొప్పవాడయ్యాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నట ద్వారా అన్ని నామల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు. అవునా కాదా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం నుండి చూస్తే ఆయన విధేయత ద్వారా తను మొదట మహిమను విడిచిపెట్టాడు. మనుషుడయ్యాడు, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు. తర్వాత శపితమైన శిలువ మరణానికి లోబడ్డాడు. అందుకొరకు ఆయన అన్ని నామల కంటే పైనామగా హెచ్చించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, కడవరి కాలంలో ఉన్న మనం ఇందులో ఉన్నటువంటి అదే ఫిలిప్పీ 2:5 నుండి ఉన్న విషయాలే క్లుప్తముగా ఈ 5-6 వచనాల్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఆయన ఇంత గొప్పవాడయ్యాడంటే మన కొరకు రిక్తుడై మన స్థానంలో ఆయనకు దిగివచ్చి హల్లెలూయా మనల్నేమో ఆయన స్థానానికి హెచ్చించాడు. ఇది ఎవరూ చేయలేని పని. అందుకే ఆకాశంలో ఎంతమంది దేవతలు ఉన్నారు, కానీ యెహోవా నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని మనుషుడువై దాసుడువై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి మరణము ద్వారా మరణము యొక్క బలము గల వాళ్ళను అపవాదిని నాశనం చేసి జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన పాపిష్టి జనాంగమైన మమ్మల్ని విమోచించిన మిమ్మల్ని పోలిన వాడేవాడు. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల గట్టిగా పాడండి. దేవుని ఈనాటి యెహోవా ఎక్కడున్నాడు? క్వాలిఫికేషన్, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్లో మంచిగా ఉంది, తెలుగులో కూడా బాగా ఉంది. ఆయన వంగి చూడ అనుగ్రహించుచున్నాడంటే అర్థం కాదు, తన్ను తాను తగ్గించుకొని కోరుచున్నాడు. ఎందుకు? మానవులు రక్షించడానికి అద్భుతాలు చేసేయటం కాదు, సూచక్రియలు చేయటం కాదు, మానవ రక్షణ కొరకే ఆయనే ఈ లోకానికి వచ్చి మనకు రావాల్సిన పాపం శాపం ఆయనే భరించి మన స్థానంలో ఆయన
కూర్చుండబెట్టారు. హల్లెలూయా. పెంతెకొస్తే ఏదో అనుకుంటున్నారు ఇప్పుడు దేవుని ఆత్మలో. అందుకే మన సహోదరుడు రాజేష్ ఉన్నాడు, సత్యం అందరూ ప్రకటిస్తున్నారు కానీ వెంబడించేవారు లేడన్న బైబిల్ స్టూడెంట్. సత్యం ప్రకటిస్తారు, వాక్యము చదివి వాక్యానుసారంగా వ్యాఖ్యానాలు కూడా చూసి అవసరమైతే విని నేర్చుకుని సత్యం ప్రకటిస్తారు. కానీ సత్యంలో నడిపించబడ్డానికి యేసయ్య కాలంలోనే శిష్యులకు చేతగాల. యేసు ప్రభు అన్నాడు చివరికి, మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు వాటిని సహించలేరు. కొన్ని విషయాలు చెప్పితే ఈ శరీరము సహించలేదు. కొన్ని ప్రభు కూడా చెప్పలేదు. కొన్ని విషయాలు సహించలే. ప్రభు అన్నాడు, నేను ఇంకా 3.5 సంవత్సరాలు మీతో ఉన్నా మీరు సత్యాన్ని గ్రహించినా వెంబడించలేదు. అందుకే నేను చనిపోతాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును డాష్ పెంతెకొస్తేమైనంత మాత్రానే సత్యములో నడవలేము. గ్రహించటమే తక్కువ, దాన్నే విపరీతంగా వ్యాఖ్యానం చేయవచ్చు. అది ఆ జీవితం ఒక జ్యోతిలాగా ఉంటుంది. కనుక దేవుని ఆత్మ ద్వారా యేసయ్య చెప్పారు. అందుకే వాళ్ళ జీవితాలు ఏమైందంటే అందరూ హతసాక్షులైపోయారు. ఎవరికి 12 మంది అపోస్తలులకు ఆస్తి పాస్తులు ఉన్నట్టుగా రికార్డు లేదు. అద్దెలలో ఉండి చనిపోయాడు. కానీ ఎన్నడూ కూడా అలాంటి సాక్ష్యాలు వారు చెప్పరు. ఇది ఇంకొక మర్మం. సత్యంలో జీవించచ్చు కూడా నేను ఇట్లా జీవిస్తున్నానని అతిశయముతో కూడి చెప్పరు. కారణం, నేను కాదు జీవించేది, దేవుని ఆత్మను నడిపిస్తున్నాను. అందుకే వారు అతిశయించారు. అపోస్తలుడు ఎన్ని బోధలు చేసినా తన కష్టాల గురించే చెప్పాడు తప్ప, నేను ఇంతగా ప్రభు కొరకు సహించాను, త్యాగం చేశాను ఒక్కసారి తప్ప చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, కడవరి కాలంలో ఉన్న మనం యేసయ్య లోకానికి వచ్చింది మనల్ని ఆయనలో, ఆయన ఉండే స్థలానికి మనల్ని హెచ్చించాలని. అందరము స్తోత్రము చెల్లించాలి. దానితో అధైర్యపడకండి, అన్నీ విడిచిపెట్టాలా. ముందే చెప్పాను, కొరింథీ సంఘం అక్కడి నుంచి కొంచెం ఇదైంది. కొరింథీ సంఘం ఆస్తులన్నీ అమ్మి యేసయ్య పాదాల దగ్గర పెట్టాల. పౌలు చెప్తాడు, మీరు వర్ధిల్లిన కొద్ది చందాలు పోగు చేయండి. అంటే ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉన్నాయని అర్థం. ఒక్కసారి అధైర్య హార్ట్ అటాక్ రావద్దు. కానీ జీవించేవారు ఉన్నా ప్రైజ్లో కొన్ని విషయాలు సాధ్యమైనంత వరకు పౌలు అపోస్తలుడు వ్యక్తిగత సమర్పణ ఎప్పుడు కూడా
డాక్టరీనిగా సిద్ధాంతంగా బోధించడం. వ్యక్తిగత సమర్పణ వేరు, పరలోక రాజ్యానికి చేరటానికి సత్యాన్ని అనుసరించటం వేరు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మారుమనసు, బాప్తిసం, ఆత్మాభిషేకం, పరిశుద్ధ జీవితం, దేవుణ్ణి ప్రేమించుట, తోటి వారిని ప్రేమించుట, ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి అవసరమైనవి. కనుక ఇక్కడ కాలంలో ఉన్నటువంటి మనం ఈ ప్రకారముగా ఎస్ఐ ఈ లోకానికి వచ్చింది ఎందుకొరకంటే ఆయనేమో కిందికి దిగొచ్చాడు, మనల్నేమో పైకి లేవనెత్తుతున్నాడు. దేవుని చదవండి 7వ వచనం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆమేన్. ప్రధానులతో, పరలోకములో ఉన్న అధికారులతో కూర్చుండబెట్టడానికి దేవదూతలను ఆయన రక్షించలా. పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తుతున్నాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టించుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, కడవరి కాలంలో ఉన్నటువంటి మనం, దేవుడు మన అవసరతలన్నీ నిశ్చయముగా తీర్చువాడు. ఆమేన్. దేవుని మహిమలో, తన ఐశ్వర్యములో క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరము తీర్చువాడు యేసు. స్తోత్రం, స్తోత్రం. ఇది మాత్రం ధైర్యముగా ఉండండి. ఒక్కసారి కృంగిపోకూడదు. మన అవసరతలన్నీ ప్రభువుని అడుగుదాం. ఆయన మన అవసరతలన్నీ తీర్చువాడు. ఈ అవసరతలన్నీ ఈ ముక్కులో ఊపిరినంత వరకు ఎందుకు పనికిరావు. తర్వాత కోట్ల ఆస్తి కూడా, ఎంత ఆరోగ్యము కూడా, ఎంత పలుకుబడి, పేరు ఖ్యాతులు కూడా చనిపోయిన వెంటనే కనీసం 10 రోజులుగానే పాతిపడింది. అంత మాత్రానికి మనం నిరుత్సాహపడవద్దు. ఈ లోకంలో ప్రభు అదే 4:19 ఉన్నట్టుగా ఫిలిప్పీ ఆయన మన అవసరతలన్నీ తీర్చున్నాడు. చదవండి ఆ వాక్యం వచ్చిన చదవండి ఒకసారి. ఫిలిప్పీ 4:9. ఆమేన్. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరం అన్నది అండర్లైన్. మన అవసరాలు, గాలి అవసరం, నీరు అవసరం, ఇల్లు అవసరం, విద్య అవసరం, ఉద్యోగం అవసరం, ఆరోగ్యం అవసరం, భార్య పిల్లలు అవసరం, వాహనం అవసరం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని అవసరాలు బ్రతికున్నంత వరకే. చచ్చిపోయినాం కావాలా? మనకి తెలుసునండి. తర్వాత ఎఫెసీ 1:3. ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, నెమ్మదిగా చదవండి, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చాడు. భూలోకంలో అవసరతలే ఇచ్చాడు. అర్థమైతే స్తోత్రం చెప్పగలరు. పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనమే. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనవి కావు. ఇప్పుడే మనం కుబేరు పోవాలంటే అది దేవుని చిత్తమైతే తెలిసినట్టు కొంచెం. అక్కడే నేను కలెక్టర్ అయిపోవాలంటాడు. చిన్నప్పటి నుంచి గంతులేస్తాడు, అవుతాడు. దేవుని చిత్తం అంటే
అదేంటి నేను నమ్మానంటాడు యేసు రక్తం చే. పరలోక ఆశీర్వాదం నమ్మడు, కలెక్టరే నమ్ముతాడు యేసు రక్తం చే. ఏదో ఒక రకంగా అయినా దేవుడు కృపామయుడు ఇస్తాడు. ప్రైజ్లో అంటే దాని అర్థం పరసంబంధమైన ఆశీర్వాదాలు పక్కకుండా భూలోక ఆశీర్వాదాలన్నీ నాకు కావాలి అనే స్వభావం శరీరాన్ని. కనుక పిల్లారా, దేవుడు మనల్ని పైకి లేపటానికి ప్రధానులతోనూ ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చాలు. పాపం ఎరిగిన దేవదూతలు లేవనెత్తేవాడు కాదు ఆయన. శరాపులు కెరూపులు పాపం ఎరగవు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయన లోకానికి వచ్చింది పాపిష్టి జనాంగమైన మనలను లేవనెత్తటానికి. స్తోత్రం. ఇది ఎలాంటి ఎలక్షన్, ఎలాంటి సెలక్షన్. కనుక అందుకే సర్వసత్యం అంటే మనుషులకు అర్థం కావట్లేదు. ఎంత నేర్చుకున్నా చివరికి ఈ లోకంలో క్షేమం ఉండాలి. హల్లెలూయా. ఒక దేవుని దాసులతో ఏదో సంభాషణ గారు నన్ను రక్షించుకోండి, దేవుడు శ్రమలు అనుభవిస్తాకే అన్నాడు. అక్కడ హార్ట్ అటాక్ వచ్చినట్టున్నాయి. ధనం కొరకు కాదు అన్నాడు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. మాస్టర్ గారు నేను సేవకు వచ్చిన అందుకొరకే ఇదంతా ఏంటి అన్నాడు. దేవుడికి ఆయన ఉన్నది చెప్పాడు, అర్థమవుతుంది. నాకంటే అది అర్థం. ప్రైజ్లో ఉన్న విషయం కొంతమంది కుల్లా చెప్తారు, కొంతమంది 10 ముసుగులు వేస్తారు ఉన్నదాన్ని. ఉన్నది చెప్పరు, వాళ్ళ యథార్థవంతులు కాదు, లోపల ఉంటుంది, బయట ఉంటుంది. కనుక పిల్లారా, యేసయ్య వచ్చింది దేవునితో మనం ఏలాలని. దీన దరిద్రులమైన మనం, పాపులమైన మనం వెంట కుప్పల నుండి పైకి లేవనెత్తటానికి, ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి దిగివచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక దేవుని పిల్లారా, అదే సమయంలో మన అవసరాలన్నీ తీర్చేవాడు ఆయన. ఆయన ఎందుకు వరకు ఈ లోకానికి వచ్చాడు అని మనం గమనించుదాం, గుర్తించుదాం. యోహాను సువార్త 3:16 చూడకుండా చెప్పండి. సందేశకులు లేరు కానీ గట్టిగా చెప్పండి. విశ్వాసం ప్రతి వాడను నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించారు. ఆస్తిపాస్తులుగా, ఉద్యోగాలుగా, అది అది బైబిల్లో అందరూ ఎక్కువగా ప్రేమించే వాక్యం. నశించుకోకూడదు. అబద్ధంలో, మోసంలో, వేషధారణలో, లోక భోగములలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బములో, సులువుగా చుక్కులబెట్టు పాపములో నశించిపోకుండా నిత్య జీవం పొందటానికి యేసు లోకానికి వచ్చాడు. అదే సమయంలో మన అవసరతలన్నీ కూడా తీర్చుకోవాలి. హల్లెలూయా. కనుక పిల్లారా, ఆయన ఇంకొక మాట చెప్పడానికి టైం అవుతుంది కానీ ప్రైజ్లో చదవండి. 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, వెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. అది ప్రైజ్లో ఆయన లేవనెత్తటానికి ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఇది 6వ వచనంలో మనం
వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఉన్నట్టుగా వాంట్స్ టు హంబుల్ హిమ్సెల్ఫ్. ఎక్కడికి? పాపిష్టి జనాంగము స్వరూపములోనికి, పాప శరీరాకారముతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. రోమా పత్రిక. దేవదూతల శరీరముతో రాల, పాపపు శరీరాకారం, కానీ పాపి కాదు. శరీరాకారం పాప శరీరమే కానీ పాప శరీరము కాదు, ఆకారము మాత్రమే. అందుకే యేసయ్య సర్పము కాదు, ఇత్తడి సర్పం. యేసయ్యను పోల్చినది సర్పానికి కాదు. అరణ్యంలో మోషే ఇత్తడి సర్పముని ఎలాంటి ఎత్తానో అన్నారా, లేకపోతే నిజంగా సర్పం ఎత్తాడు? ఇత్తడి సర్పం. ఆ సర్పానికి నోరు ఉన్నది కానీ కోరలు లేవు, కోరలు ఉన్నాయి కానీ విషం లేదు. ఆకారమే సర్పాకారం. ఎవరిని కరవలేదు, కీడు చేయలేదు. శరీరమే పాప శరీరాకారము కానీ రవంతా కూడా పాపము చేయజాలడు. నాలో పాపమున్నదని మీరు ఎవడు స్థాపించను? తగ్గించుకున్నాను, రిక్తుడయ్యాడు, మనం లేవని పెట్టాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవుని మార్పు ఇది మన జీవితంలో ప్రభు జరిగించడానికి ఇప్పుడు కూడా మన మధ్య ఆత్మస్వరూపిగా సంచారం చేసి ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు యేసు. పౌలు ప్రియులారా, నిరుత్సాహపడకండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, తన అతిక్రమ క్రియలను బట్టి మనను బట్టి ఆయన గాయపడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించువాడు మనకు ఆరోగ్యం ఇవ్వటానికి. స్తోత్రం, స్తోత్రం. కనుక ఆయన అనుభవించిందంతా శరీర క్షేమము కొరకు కూడా. యేసు ఆత్మ ప్రాణ శరీర రక్షకుడు. మీ దేహము దేవునికి ఆలయమైందని మీరు ఎరుగరా? శరీరమును కూడా రక్షించువాడు. ప్రాణమును రక్షించమంటే అనుదిన జీవితంలో జయ జీవితం, అదే ప్రాణం. ప్రాణమును రక్షించువాడు, ఆత్మను రక్షించువాడు. ఆత్మ ప్రాణ శరీరమును రక్షించేవాడే ప్రభు యేసు. కనుక మనం కేవలం ఆత్మనే రక్షించువాడని అంటే కొన్ని సాక్ష్యాలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళ సమర్పణ అది. ఈ కష్టాల నుంచి మాకు విడుదలే ఉందన్నా, అది వేరు సంగతి. అది నాలాంటి వాడు ప్రార్థన చేయటం లేదు. కష్టాల నుంచి విడుదలే నేను కోరుచున్నాను. కనుక నేను చెప్పేది ఏమంటే, పిల్లగా యేసయ్య ఆత్మ ప్రాణ శరీరములకు రక్షకుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఆఖరి వచనం చూడండి. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఆమేన్. చివరిగా
సొంతులేని దానిని ఇల్లాలంటే భార్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే సంతానం లేని దానిని కొంచెం అర్థమవటం కొంచెం కష్టమేమో, కానీ నేను ఊరికి చెప్పి ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. లోకంలో మనమందరం కుటుంబీకులు. ఈ కుటుంబాల ద్వారా అక్షరమకారమైన సంతానాన్ని కనగలం. ఇది కూడా దేవుని కృప ద్వారానే. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనలను మామూలుగా అర్థం లేదు. మనకు ఆయనే భర్తగా ఉండాలని. నిన్ను రక్షించేవాడు నీకు భర్త ఉన్నాడనే విషయంలో ఉందో లేదా? అది వేరుగా అర్థం చేసుకో. ఈ లోకంలో కుటుంబ జీవితం అవసరం. మొదటి కుటుంబాన్ని యేసయ్య కట్టాడు. తర్వాత వచ్చేటప్పటికి అవునన్నాడు, మిమ్మల్ని ఒక్కడే పురుషునికి ప్రదానం చేశాను అన్నాడా లేదు? ఇక్కడ తీర్చవుతా. ఆమేన్. స్తోత్రం. చాలా టైం లేదు, 20 అయిపోయింది. కొరింథీ పత్రిక 11:1. ఒక్కడే పురుషులకు ప్రదానం చేశాను. తీసారా? 2వ కొరింథీ చదువుతారా బాబు? చెప్పమ్మా, రిఫరెన్స్ చెప్పు. ఓకే. చూడండి, కొరింథీ సంఘమైనా కానీ ఈ శక్తి మీ పట్ల ఆసక్తి ఇంకా తగ్గల. మీరు మామూలు కుటుంబీకులయ్యారు, భార్యాభర్తలు రక్షణ పొందారు, పిల్లలంతా ఆశ్రయించబడ్డారు, కుటుంబాలు బాగా కట్టుబడ్డాయి. మంచిదే. ఇంకా నా ఆసక్తి తగ్గల. ఇప్పుడు చదువు. దేవాసక్తితో ఖాళీ పంచిపెట్టుకున్నమ్మా. ఖాళీలో కొంచెం కష్టం. ఈ కుటుంబీకులందరినీ స్త్రీలుగా చేసేసాడు యేసయ్య. మిమ్మల్ని అందరినీ కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవల్లని ఇది సంపదగల తల్లి చేయటం. ఆత్మీయంగా ఇప్పుడు చూసుకున్నాం. దేవుడికి ఇస్తున్నాం. మనం లిటరల్ అర్థమే ఎక్కువగా తీసుకుంటాం. అందుకని పౌలపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఆత్మీయ సత్యాలు కూడా బయలుపరిచారు. ఇంకా మీ ఆసక్తి మీ పట్ల నాకున్న ఆసక్తి తగ్గలా. మీరందరూ మంచి కుటుంబీకులే, రక్షణ పొందిన వారే. మీ జీవితంలో మీ ఒక్కడే యజమానుడు ఉండాలి. అందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఒక్కడే ఉండాలి. ఆయన వధించబడిన దేవుని గొర్రె పిల్ల. ఒక్కడికే ప్రదానం చేశారు మిమ్మల్ని. కానీ చదువు. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యందున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు గారికి ఒక భయం, సంఘం తప్పిపోతుందేమోనని. దేని నుండి? పవిత్రత. ఏ పవిత్రత? క్రీస్తుకు కలిగిన
నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో. అక్కడ అర్థమయ్యేటట్టు సరళత, పవిత్రత రెండు విషయాల్లో తప్పిపోతారేమోనని నేను భయపడుతున్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. సరళత అంటే సింప్లిసిటీ, తగ్గింపు. రెండు పవిత్రత. అన్నిట్లో బాగానే ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని స్వార్థ ద్వారా కంటమే కాదు, ఒకే పురుషునికి ప్రదానం చేశాను. వేరొక పురుషుని చేరవద్దు, వేరొక శరీర కార్యాలను ఆశించవద్దు అని తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. సారాంశం మహిమగల సంఘముగా ఎఫెసీ 5:27 ఇది ఎప్పుడైనా చదువుకుందాం, 113:8. కానీ సారాంశం ఏమిటంటే, చివరిగా సంఘమా, మనమంతా స్త్రీలింగం. యేసు ఒక్కడే పెళ్లి కుమారుడు. ఆమేన్. ఆయనే మన యజమాని, ఆయనకే ప్రధానము చేయబడాలి, ఆయనకి అంకితము కావాలి. వివాహ దినము త్వరగా రాబోతుంది. ప్రభువుకి అంకితం అవుదాము. హల్లెలూయా. ప్రభువా, ఈ సన్నిధిలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. మోకరించండి, ప్రార్థన చేద్దాం.